నాగేంద్ర గారు ఇక్కడ అన్ని చూస్తుంటే అన్ని కొత్త కొత్త స్టార్టప్స్ లాగా అనిపిస్తున్నాయి. ఏంటండి ఇదంతా అసలు? ఇదంతా కూడా టోటల్లీ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేడం. బ్లాక్ మొత్తం కూడా మన స్టూడెంట్స్ ఏదైనా కొత్తగా ఇన్నోవేషన్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా అంటే నీతి ఆయోగ్ ద్వారా మన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కి ఎవ్రీ ఇయర్ ఫండ్స్ రిలీజ్ అవుతుంటాయి. బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఫండింగ్ ఇస్తూ స్టూడెంట్స్ని ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా మన స్టూడెంట్స్కి ఈ విధంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ మేడం. అంటే ఈ స్టార్టప్స్ టైంలో కూడా మనకి ఏమన్నా స్టైఫెన్స్ లాగా అంటే మనమే ఇన్నోవేట్ చేసింది కాబట్టి అది మనకు కూడా ఏదన్నా కొంచెం ఆల్రెడీ మన దగ్గర చదువుకుంటున్న స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అవ్వక ముందే నెలకు 1,00,000 సంపాదిస్తున్న స్టూడెంట్ కూడా నేను చూసాను మేడం. సూపర్. యూనివర్సిటీ అయితే 100% అందరికీ అన్ని ఇస్తుంది. మనం అందులో నుంచి ఏది తీసుకోగలుగుతున్నాము అనేది స్టూడెంట్ డిపెండెంట్. ఇప్పుడు చదువుకోవడానికి వచ్చాము, నేను ఓన్లీ బుక్స్ ఇదే చూసుకొని నేను వెళ్ళిపోతా అనుకునే బ్యాచ్కి ఏంటంటే చదువు 100% ఇస్తున్నారు. నాకు చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ లైక్ స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇలా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకునే నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కొత్తగా నేను థింక్ చేసి ఇంకా కొత్తగా నేను బిజినెస్ స్టార్ట్అప్ చేద్దాం అనుకునే వాళ్ళకి అవ్వచ్చు, ఆ ప్లేస్మెంట్స్లో నాకు జాబ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళకి అవ్వచ్చు, అందరికీ 100% యూనివర్సిటీ సాటిస్ఫై చేస్తుంది. అందులో నుంచి మనం ఏది రిసీవ్ చేసుకుంటున్నాం అనేది మాత్రం స్టూడెంట్ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. కానీ ఆల్రెడీ ఈ స్టార్టప్స్ ద్వారా ఎవ్రీ మంత్ కూడా అమౌంట్ జనరేట్ అవుతుంది స్టూడెంట్ కి. ఓకే, అది గ్రేట్ నిజంగా. అదొక ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది స్టూడెంట్ కి. సో ఇప్పుడు లైబ్రరీ అండి? ఎస్ మేడం, ఇదంతా కూడా మనకు 2 floors ఉంటుంది మేడం లైబ్రరీ. ఇలాంటిది ఇంకో లైబ్రరీ ఉంది మనకు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను వీళ్ళకు రీడింగ్ రూమ్ టైప్, అంటే బుక్స్ తీసుకొని చదువుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా లైబ్రరీ. ఈ విధంగా అంతా కూడా సిట్టింగ్ ఏరియా మేడం. ఇదంతా చాలా స్పేషియస్ ఉంది, చాలా స్పేషియస్ పెద్దది మేడం బాగా. అవును, అక్కడ అవన్నీ సిస్టమ్స్ అవన్నీ ఈ బుక్స్ అవన్నీ అటు జర్నల్స్ ఈ బుక్స్ అవన్నీ కూడా అటువైపు ఉంటాయి మేడం. లేదా డిజిటలైజ్ లైబ్రరీ. బుక్స్ అన్ని పైన ఉంటాయి. ఒక దగ్గరనే చిన్నగా కంపాక్ట్ చేస్తూ ఇబ్బంది అవ్వకుండా అట్లా కొంచెము స్పేషియస్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూర్చొని చదువుకోవడానికి అవకాశం ఈ విధంగా ఉంటుంది మేడం. మొత్తం ఈ లైబ్రరీలో మనం అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కి సంబంధించి అన్ని అవైలబుల్ ఉంటాయి. అన్ని బుక్స్ ఉన్నాయి, జర్నల్స్ ఉన్నాయి, థీసిస్ ఉన్నాయి, మన ప్రొఫెసర్స్ రాసినవి. కంప్యూటర్ సైన్స్ కి అయితే మెయిన్ గా మనకు కావాల్సినవి ఏఐకి సంబంధించిన బుక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్వి, దాంతోపాటు డేటా సైన్స్ సంబంధించిన బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్న ప్లేస్ ఇది మేడం. టోటల్లీ ఇక్కడ అంతా కూడా ఫిజికల్ బుక్స్ ఇవన్నీ. మనము ఈ బుక్స్ ఉన్నాయి దాంతోపాటు, అండ్ దానితో పాటు DVD, CDs కూడా ఉన్నాయి వాటికి సంబంధించినవి. చాలా బాగుందండి, హ్యూజ్ కలెక్షన్ అనే చెప్పాలి.